సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇక సెల్ ఫోన్ లైట్ వెలుగులో చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనపై సూపరింటెండెంట్ సుధారాణి స్పందించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా రావడం లేదని తెలిపారు. ఇక మరమ్మతులు చేయాలని ప్రతిపాదనలు కూడా పంపించినట్లు చెప్పారు. కరెంట్ లేదా జనరేటర్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. సెల్ ఫోన్ లైట్ వెలుగులో చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనపై సూపరింటెండెంట్ సుధారాణి స్పందించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా రావడం లేదని తెలిపారు. మరమ్మతులు చేయాలని ప్రతిపాదనలు కూడా పంపినట్లు చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ప్రాంతీయ ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైట్ వెలుతుల్లో చికిత్స అందించినటువంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత కొన్ని రోజులుగా కూడా పటాన్చేరు ఏరియా ఆసుపత్రికి సంబంధించి విద్యుత్ సమస్యలు ఎక్కువగా తలెత్తున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఇప్పటికే ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది. అయితే కదా ఏవైతే విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు జనరేటర్ తో విద్యుత్ సరఫరా ప్రత్యామ్నాయంగా అందించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆ జనరేటర్ కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు కొంతమంది గాయపడి ఆసుపత్రికి వచ్చే వాళ్ళ చికిత్స చేస్తున్నటువంటి క్రమంలో మధ్యలోనే కరెంటు పోయింది. దాంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేసినటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గత కొన్ని రోజులు కూడా తాము ఇబ్బందులు పడుతున్నాం. దీనికి సంబంధించి మరమ్మతుల కోసం ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించాం. ఆ ప్రతిపాదనలు రాగానే ఈ సమస్యను పరిశీలిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఇట్లాంటి ఇబ్బందులు పటాన్చేరు ఏరియా ఆసుపత్రిలో ఎక్కువగా అవుతున్నాయని చెప్పి కూడా ఆ స్టాఫ్ చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు కొంత పెండింగ్ లో ఉండడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఏవైతే ఆ స్టాఫ్ ఈ రోజు వచ్చిన రోగులు ముఖ్యంగా పటాన్చేరు ఏరియాలో ఎక్కువ కార్మికులు ఉంటారు. నిత్యం వందలాది మంది కూడా ఇక్కడికి చికిత్సకు రావడం జరుగుతుంది. అయితే వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా రోగులు అదేవిధంగా వైద్యులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కరెంట్ లేదా జనరేటర్